హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా నాకు కాల్ చేసి, సార్ మేము ఆయుర్వేదం గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం సార్, మాకు ఏదైనా నేర్పించవచ్చు కదా అని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఎందుకంటే ఇటీవల చాలా మంది చాలా రకాల సమస్యలకు మెడికల్ షాపులకు వెళ్ళి అలోపతి మెడిసిన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్, అయితే ఇప్పుడు అందరూ కూడా తిరిగి మళ్ళీ ఆయుర్వేదం వైపే చూస్తున్నారు. ఎందుకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ మరి దాని గురించి అవగాహన ఉందా అంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. అలాంటి సందర్భాలలో నేను రీసెంట్గా నాటు వైద్యం 2.0 అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను. సుమారుగా 24,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి దానికి. సో మీరు కూడా ఇందులో ప్రతి వీడియోలో కూడా నేను ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ నాటు వైద్యం ఛానల్లో నేను కేవలం చిట్కాల గురించి మాత్రమే నేను ఎక్కువగా చెప్పాను, సజెషన్స్ ఇచ్చాను, సలహాలు సూచనలు అన్ని ఇస్తున్నాను. బట్ ఆ ఛానల్లో నేను చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి కూడా చెప్తున్నాను. సో వాటిని మీరు ఒక బుక్ తీసుకొని ఆ సమస్యకు ఏ మెడిసిన్ పనిచేస్తుంది, ఏ సమస్యకు ఏ మెడిసిన్ పనిచేస్తుంది నీట్గా మీరు రాసుకోండి. ఎందుకంటే అది ఎప్పటికైనా పనిచేస్తుంది. చాలా సులువుగా మీరు ఎన్నో రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. కొన్ని వందల మెడిసిన్స్ గురించి, బస్వాల గురించి, ట్రీట్మెంట్ ఎలా చేయాలన్న దాని గురించి నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఇచ్చిన చిట్కాలు కూడా మీకు ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉంటారు. కాకపోతే చాలా మంది చూసి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ ఇలాంటి చిట్కాలు కావాలి అంటే మీకు దొరకవు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదండి. బట్ అది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతో మందికి ఈ వీడియోస్ అనేవి లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి కూడా ఇది ప్రపోజల్గా వెళ్ళడం అనేది జరుగుతుంది, సజెషన్ వీడియోస్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అండ్ ఆయుర్వేదం గురించి నేను ప్రతి మెడిసిన్ గురించి కూడా దాదాపుగా ప్రతి మెడిసిన్ గురించి నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఒక బుక్ తీసుకొని ఆ చిట్కాలు అదేవిధంగా మెడిసిన్ గురించి కూడా రాసుకుంటూ ఉన్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఎందుకంటే మీ సమస్యకు ఒక్కొక్కసారి ఏ మందులు పనిచేయకపోయినా ఆయుర్వేద మందులు వాడడం వల్ల కొంత ఉపశమనం అనేది లభించవచ్చు. అట్లా అని బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ కన్సల్టింగ్ ఫీజు 300, 400 తీసుకుంటారు. తర్వాత మెడిసిన్ ఛార్జెస్ అవి ఇవి అన్ని చాలా అవుతుంటాయి. సో దానికి బదులు మన సమస్య రాగానే మనం ఎవరికైనా సజెస్ట్ కూడా చేయొచ్చు అది. ఎందుకంటే నేను సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ గురించి ఎప్పుడు కూడా నేను చెప్పాను. అందుకే నేను మెడిసిన్ వాడేటప్పుడు అది ఎలా వాడాలి, అది ఏ మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి పథ్యం చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. అందుకనే మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. సో ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఎన్నో రకాల మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, చాలా రకాల వీడియో. అంతేకాకుండా షార్ట్స్ కూడా చాలా రకాల షార్ట్స్ ఉన్నాయి అందులో. ప్రతి షార్ట్ అంటే తెలుసు కదా, 1 minute-లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ షార్ట్స్ కూడా చూడండి. దానివల్ల కూడా మీకు చాలా చాలా చిట్కాలు కానివ్వండి, మెడిసిన్ గురించి కానీ అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా మీరు ఆయుర్వేదం గురించి నేర్చుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అందులో కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను తప్పకుండా దానికి సొల్యూషన్ ఇస్తాను. లేదంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా అడిగినా కూడా నేను దానికి సొల్యూషన్ అనేది అందిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎస్పెషల్గా నాటు వైద్యం 2.0 అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో అద్భుతమైనటువంటి చిట్కాల గురించి, మెడిసిన్ గురించి అందులో షార్ట్స్ రూపంలో, వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ.